హాయ్ ఫ్రెండ్స్, నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు లేదంటే ఏం కూర చేయాలో తెలియనప్పుడు ఇలా చింతకాయ తొక్కుతో పచ్చడి చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక దానిలో 1 టేబుల్ స్పూన్ వేరుశనగపప్పు వేసుకొని వేగించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని బాగా వేగించుకోవాలండి. ఇలా వేగిన ఈ పప్పుని పక్కకు తీసి పెట్టుకుందాము. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఎండుమిరపకాయలని వేసుకోవాలి. ఇక్కడ నేను 10 నుంచి 15 ఎండుమిరపకాయలను వేసుకున్నానండి. మీరు తినే స్పైసీనెస్ని బట్టి మీరు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ జీలకర్ర, తర్వాత 1/2 స్పూన్ ధనియాలు, కొంచెం మెంతులను కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. ఆల్రెడీ వేగించుకున్న వేరుశనగపప్పుని మిక్సీ జార్లో తీసుకున్నాము. దీంతో పాటుగా వేగించుకున్న మిరపకాయలను కూడా తీసేసుకొని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూడండి, దీన్ని మనం చింతకాయ తొక్క అంటారు. అంటే చింతకాయల్లో ఉప్పు పసుపు వేసేసుకొని దంచి పెట్టుకుంటే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు ఈ చింత తొక్కని మనం డైరెక్ట్గా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఈ చింతకాయ తొక్కలో మనకి సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను వేయలేదు. ఇక్కడ చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకొని కొంచెం వాటర్ కూడా వేసేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకుందాము. మీరు సాల్ట్ చెక్ చేసేసుకొని మీకు కావాలంటే వేసుకోండి. ఇక్కడ నాకు సాల్ట్ అయితే సరిపోయింది. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని మనం పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని హీట్ అయ్యాక దీనిలో పోపు గింజలు వేసేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు వేసేసుకున్నాము. తర్వాత ఎండుమిరపకాయలను తుంచి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకును కూడా వేసేసుకొని కావాలంటే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఇంగువ వేయలేదు. ఈ విధంగా వేగించుకొని తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక ఇది రోట్లో అయితే ఇంకా బాగుంటుందండి టేస్ట్. ఇక్కడ నేను కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ని కూడా వేసేసుకున్నాను. అది మీ ఇష్టం అండి. కొంతమంది వేసుకుంటారు ఆనియన్ని, కొంతమంది వేసుకోరు. మీరు నచ్చితే వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కూడా అంతే అండి. ఎంతో రుచిగా ఉండే చింతకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయింది. మీరు